ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రాలజర్ బ్రహ్మశ్రీ సుభాష్ శర్మ గారు మనతో ఉన్నారు. గురువు గారితో మాట్లాడేద్దాం. నమస్కారం గురుగారు. శ్రీమాత్రేనమండి. జూన్ నెల విశేషంగా సింహరాశి వాళ్ళకి ఓవరాల్ గా ఎలా ఉండబోతుంది, వీళ్ళకి ఎదురయ్యే లాభ నష్టాలు, మంచి చెడులు ఏ విధంగా ఉండబోతున్నాయి గురుగారు? తప్పకుండా తెలియజేస్తాను. ముందుగా వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. నమో దేవ్యై మహాదేవ్యై శివాయై సతం నమః. నమ ప్రకృతే భద్రాయే నిహతాం పఠతాస్మిత. ముఖ్యంగా సింహరాశి వారికి ఈ మాసంలో కనుక చూసుకున్నట్టయితే 12వ స్థానంలో గురు సంచారం జరుగుతుంది. అలాగే ముఖ్యంగా 8వ ఇంట శని ప్రభావం అనేటటువంటిది వీళ్ళకి నడుస్తూ ఉంది. 12వ స్థానం గురు సంచారం వ్యయస్థానంగా పరిగణించబడింది. కాబట్టి సింహరాశి వారికి ఈ మాసంలో ఖర్చులు అధికంగా అవుతూ ఉంటాయి. ఆర్థిక భారాన్ని ఎక్కువగా అనుభవించేటువంటి పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి. చేయవలసినటువంటి పనులన్నీ కూడా పెండింగ్లో పడుతూ ఉంటాయి. అష్టమ శని ఆరోగ్య భంగాన్ని కలిగిస్తూ ఉంటుంది. కాబట్టి ముఖ్యంగా వీళ్ళకు ఆర్థిక పరంగా, ఆరోగ్యపరంగా తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితులు ఉంటాయి. కుటుంబంలో కావచ్చు, లేదా వీళ్ళకి సంబంధించినటువంటి సన్నిహితులు కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఆరోగ్యపరంగా నష్టపోయేటటువంటి అవకాశం. అలా ఆ యొక్క కుటుంబంలో సింహరాశి వారు ఉన్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళే ఎక్కువగా కష్టపడడం, ఇలాంటివి ఎక్కువగా జరిగేటటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. ముఖ్యంగా వాళ్ళదే సింహరాశి అయి ఉంటే కనుక ఫైనాన్షియల్ ఇబ్బందులు కావచ్చు, లేదా మానసిక ఇబ్బందులు కావచ్చు, ఎక్కువగా అనుభవించేటటువంటి పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి. చిన్ననాటి నుండి చాలా కష్టపడుతూ ఉంటారు. ఎదగడానికి ఎన్నో రకాలైన వ్యయ ప్రయాసాలు పడుతూ ఉంటారు. అదే రకంగా ఆ అష్టమ శని అనేటటువంటి కష్టాలను తెచ్చిపెడుతూ ఉంటుంది. ఇప్పుడు సపోజ్ ఏదైనా పని మొదలు పెట్టాము, లేదా ఏదైనా పని మనం ప్రారంభం చేద్దామని అనుకున్నాం అనుకోండి, ఆ పనిలో ఎన్నో ఆటంకాలు, ఎన్నో ఇబ్బందులు మొదలవుతూ ఉంటాయి. కానీ వీళ్ళ జీవితంలో ఎదుగుతారు, కానీ వీళ్ళకు డబ్బు అనేటటువంటి చాలా లోటుగా ఉండేటటువంటి అవకాశాలు ఏర్పడుతూ ఉంటాయి. తద్వారా వీళ్ళు ఫైనాన్షియల్ ఇబ్బందులు చిన్ననాటి నుండి అనుభవిస్తూ ఉంటారు. అందులోనూ ఈ మాసంలో గురువు యొక్క ప్రభావం వల్ల, ముఖ్యంగా వీళ్ళకు 12వ స్థానంలో గురు సంచారం చేయడం వల్ల జూన్ 1వ తారీఖు తర్వాత ఫైనాన్షియల్స్ ఇబ్బందులు చాలా అనుభవించేటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి సింహరాశి వారు. కానీ వీళ్ళకి సంఘంలో గౌరవము, మర్యాదలు విపరీతంగా ఉంటూ ఉంటాయి. తద్వారా వీళ్ళు ముందుకు నెట్టుకొచ్చేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటారు. అలాగే పెద్దవాళ్ళంటే గౌరవము, మర్యాదలు ఏర్పడుతూ ఉంటాయి. అలాగే వీళ్ళు చాకచక్యంగా ఏ పనినైనా కూడా చాలా చాకచక్యంగా వ్యవహరించేటటువంటి వారిలో సింహరాశి వారు ఒకరు అని చెప్పుకోవచ్చు. లేదు అని అంటే గనక ఈ రోజున మనకు ఒక ప్రాజెక్ట్ ఓకే అవుతుంది, లేదా మనకి ఈ రోజున ట్రాన్స్ఫర్ జరిగిపోతుంది, ఈ రోజున ప్రమోషన్ వస్తుంది అని చాలా ఆసక్తిగా ఆలోచిస్తాం. తెల్లారేసరికి తారుమారైపోతూ ఉంటాయి. అంటే ఈ రోజు అనుకున్న పని తెల్లవారితే అయిపోతుంది అనుకున్న పని కూడా అవ్వకుండా పెండింగ్ లో పడేటటువంటి ఇబ్బందులు చాలా మట్టుకు ఈ యొక్క సింహరాశి వారి యొక్క జాతకంలో ఏర్పడుతూ ఉంటాయి. కనుక వ్యయస్థానంలో గురు సంచారం, అష్టమ స్థానంలో శని సంచారం వీళ్ళకు తీవ్రమైనటువంటి ఇబ్బందులు కలిగిస్తుంది. కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేసుకోవాలండి. వీళ్ళకి అష్టమ శని ఇంకెంతకాలం ఉంటుంది గురుగారు? అష్టమ శని మళ్ళీ వీళ్ళకు 2027 ఏప్రిల్ వరకు ఉండేటటువంటి అవకాశం ఉంటుంది. ఈ 27 ఏప్రిల్ అయిపోయింది అనుకోండి, అష్టమ శని వెళ్ళిపోతుంది. కాబట్టి తద్వారా వీళ్ళకు 2027 తర్వాత కాస్త మెరుగైనటువంటి ఫలితాలు అనేటటువంటి సింహరాశి వారికి ఏర్పడతాయండి. ప్రస్తుత కాలంలో వీళ్ళకి కాస్త రిలీఫ్ అంటే ఏ విభాగాలు చెప్పుకోవచ్చు అంటారు మనం? ముఖ్యంగా రిలీఫ్ అని అంటే కనుక దైవిక ఆరాధన చేసుకోవడం, జపతప హోమాది క్రతువులు ఆచరించడము. అందులోనూ సింహరాశి వారు ఏదైనా రెమెడీ చేసుకోవాలి అంటే మంగళ చండీ తంత్ర ప్రయోగం చేయించుకోండి. తద్వారా వీళ్ళకు శుభం లాభం కలిగేటటువంటి అవకాశం ఉంటుంది. ఏదైనా మంత్రం చదువుకోవాలి అని అంటే గనక ఓం మృత్యుంజయాయ రుద్రాయ నీలకంఠాయ శంభవే అమృతేశాయ శర్వాయ మహాదేవాయతే నమః అనేటటువంటి మంత్రాన్ని చదువుకోండి. రోజు 108 సార్లు చదువుకునే ప్రయత్నం చేయండి. తద్వారా వీళ్ళకు శుభం లాభంతో పాటు అదృష్ట యోగం కూడా కలుగుతుంది. విశేషంగా పుణ్యక్షేత్రాల దర్శనం చేసుకోండి. ముఖ్యంగా శైవ క్షేత్రాలు కావచ్చు, అమ్మవారి యొక్క క్షేత్రాలు కావచ్చు. వీలైతే విజయవాడ కనకదుర్గ అమ్మవారి యొక్క దర్శనమైనా చేసుకొని రండి. తద్వారా వీళ్ళకు శుభం లాభం కలుగుతుంది. అలాగే వీళ్ళకి ఏమిటి అని అంటే కనుక దగ్గరలో ఉన్నటువంటి ఆలయాన్ని దర్శించడంతో పాటు నిద్ర చేయడం వల్ల, లేదు అని అంటే కనుక వీళ్ళ యొక్క ఇంటి దేవుడు ఎవరైతే ఉన్నారో అక్కడికి వెళ్ళి నిద్ర చేయడం వల్ల వీళ్ళకి కాస్త ఉపశమనం కలిగేటటువంటి అవకాశం ఉంటుంది. నేను చెప్పినటువంటి మంత్రాన్ని ప్రతిరోజు క్రమం తప్పకుండా ఉదయకాలం లేచిన వెంటనే, స్నానం చేసిన వెంటనే ఆ మంత్రాన్ని 108 సార్లు ఉచ్చారణ చేసుకోండి. తద్వారా మీకు మనోధైర్యం పెరుగుతుంది, మనోబలం పెరుగుతుంది, నెగిటివ్ ఎనర్జీ నుంచి దూరం అయిపోతూ ఉంటారు. తద్వారా మీకు రావాల్సినటువంటి ప్రజాదరణ కలుగుతుంది. ముఖ్యంగా సింహరాశి వారికి ప్రజాదరణ అంటే చాలా విపరీతమైన ఆసక్తి కలుగుతుంది. సింహరాశిలో పుట్టినటువంటి వాళ్ళకి నాయకత్వ లక్షణాలు ఎక్కువగా ఉంటూ ఉంటాయి. అలాగే ఎవరినైనా కూడా కంట్రోల్ చేసేటటువంటి పవర్స్ ఎక్కువగా ఉంటూ ఉంటాయి. కాబట్టి తద్వారా ఈ యొక్క
పరిస్థితిని పెంచుకోవడానికి ఈ యొక్క మంత్రాన్ని కానీ లేదా నేను చెప్పిన పుణ్యక్షేత్రాలను దర్శించుకోవడం వల్ల శుభం లాభం కలుగుతుంది. గురుగారు, జూన్ నెల ప్రత్యేకంగా విద్యార్థులకి అంటే స్కూల్స్ కావచ్చు, కాలేజెస్ కావచ్చు, మళ్ళీ ఓపెన్ అవుతూ ఉంటాయి, అడ్మిషన్స్ సీజన్ అని చెప్పుకోవచ్చు మనకి. అవునండి. మరి సంవత్సరం అంతా విద్యార్థులకు అద్భుతంగా కలిసి రావాలంటే స్టూడెంట్స్ కోసం ప్రత్యేకంగా ఒక మంచి రెమెడీ అన్న తెలియజేయండి. విద్యార్థులకు కావాల్సింది ఏంటి? జ్ఞానము, అలాగే తెలివితేటలు, విద్యా అర్హత, అలాగే విద్యకు అధినాయకులు సరస్వతి అని చెప్తూ ఉంటాము. అయితే ముఖ్యంగా ఈ సంవత్సరం విద్యా సంస్థలకు చాలా తీరనటువంటి నష్టం ఏర్పడుతూ ఉంటుంది. కాబట్టి విద్యా సంస్థలు చేసుకోవాల్సినటువంటిది ఏంటంటే, ఎవరి విద్యా సంస్థలు అయితే ఉన్నాయో ఆ విద్యా సంస్థలో ఉన్న ప్రతి ఒక్కరూ తమ విద్యా సంస్థలో రాజశ్యామల యాగం చేయించుకోవాలి. రాజశ్యామల యాగం అనేటటువంటిది ఎంత గొప్పనైనటువంటిది అంటే, ఆ తల్లిని ఆశ్రయించిన, ఆ తల్లిని నమ్మిన మనకిచ్చేటటువంటి జ్ఞానాలు ఏంటి అంటే గనక చదువు, జ్ఞాపక శక్తి, అలాగే మంచి అర్హత, అలాగే మంచి జ్ఞానాన్ని ఇచ్చేటటువంటి తల్లిగా విరాజిల్లుతుంది. మీరు ఎప్పుడైనా గమనించండి, ముక్కోటి దేవతల్లో అమ్మవార్లకు ఇద్దరికే వీణలు ఉంటాయి. ఒకటి సరస్వతి అమ్మవారి చేతిలో ఒక వీణ ఉంటుంది, రెండవది రాజశ్యామల అమ్మవారి చేతిలో వీణ ఉంటుంది. అంటే సరస్వతీదేవి అమ్మవారికి మరొక అవతారమే రాజశ్యామలాదేవి. ఈ తల్లి మంత్రినిగా పనిచేసేటటువంటి తల్లి. అంటే ఈ లలిత అమ్మవారికి మంత్రినిగా, శ్రీచక్రంలో సంచరించేటటువంటి అధిష్టాన దేవతగా, కదంబ వనవాసిని అని పేరు పెట్టేటటువంటి తల్లి ఈ యొక్క అమ్మవారు. ఈ అమ్మవారిని ఎవరైతే ఆరాధిస్తారో, ఎవరైతే పూజిస్తారో వాళ్లకు విద్య గాని, వివేకం గాని, ఆలోచనలు గాని, తెలివితేటలు గాని, అలాగే మంచి జ్ఞాపక శక్తి, మేధాశక్తి కావాలి అని అంటే తప్పకుండా ఈ యాగం చేయించుకోవాలి. అలాగే విద్యా సంస్థలు అందరికీ కూడా జూన్ మాసంలో ఓపెన్ అవుతూ ఉంటాయి, అంటే తెరుచుకుంటూ ఉంటాయి. ఈ విద్యా సంస్థల ప్రతి ఒక్కరూ కూడా తప్పకుండా తమ విద్యా సంస్థలో సంవత్సరానికి ఒకసారైనా ఈ యాగం చేయించుకోవాలి. ఎందుకంటే ఆ విద్యాస్థానంలో చేసుకోవడం వల్ల సరస్వతీదేవి, రాజశ్యామల అమ్మవారు ఆ యొక్క ఆ స్థలంలో కొలువు తీరుతూ ఉంటుందట. ఎక్కడైతే ప్రతి ఒక్క ఏడాది ఈ యొక్క యాగం చేస్తారో విద్యా సంస్థలు ముఖ్యంగా, అక్కడ చదువుల తల్లి విరాజిల్లుతూ ఉంటుంది. అంటే ఆ యొక్క సంస్థకు కావచ్చు, ఆ యొక్క స్కూళ్ళకు కావచ్చు, కాలేజెస్కు కావచ్చు, విపరీతమైనటువంటి పేరు ప్రఖ్యాతలు తీసుకొచ్చి పెడుతూ ఉంటుంది. అంటే ఈ అమ్మవారిని విజయ దేవత అని కూడా పిలుస్తారు. అంటే విజయానికి ప్రతీకగా కూడా ఈ తల్లిని పిలుస్తారు. కాబట్టి విద్యా సంస్థలు ఎవరైనా సరే మీరు ప్రతి ఏడాది, ఎందుకంటే ప్రతి ఏడాది కొత్త అడ్మిషన్స్ కావాలి, అలాగే వాళ్ళ వ్యాపారం చాలా అద్భుతంగా నడవాలి. విద్యా సంస్థలు అంటే వ్యాపారాలు అయిపోయాయి కాబట్టి వాళ్ళ యొక్క వ్యాపారాలు నడవాలి అని అంటే గనక విద్యార్థులు ఆకర్షితులు అవ్వాలి. అంటే చాలా మంది ఇప్పుడు విద్యా సంస్థలో చేర్పించే తల్లిదండ్రులు ఏం చేస్తారంటే 100 స్కూళ్ళు చూస్తారు, లేదా 100 కాలేజెస్ చూస్తారు, కానీ ఒకటే కాలేజీలో వెయ్యాలి, ఒకటే స్కూల్లో వెయ్యాలి. మరి ఆ ఒక్క స్కూల్కి ఎందుకు అంత ప్రాధాన్యత వస్తుంది అని అంటే కనుక ఆకర్షణ శక్తి. కాబట్టి విద్యా సంస్థలకు ఆకర్షణ శక్తి కావాలంటే తప్పకుండా రాజశ్యామల తంత్రయాగం చేయించుకోవడం వల్ల ఆ యొక్క సంస్థలకు విశేషమైనటువంటి ప్రజాదరణ కలుగుతూ ఉంటుంది. అందుకే గతంలో కేసీఆర్ గారు కూడా రాజశ్యామల యాగం చేయించారు ఆకర్షణ శక్తి గురించి. అలాంటి ఆకర్షణ శక్తి నైపుణ్యాన్ని ఇచ్చేటటువంటి తల్లే రాజశ్యామల అమ్మవారు. కాబట్టి విద్యకు అధినాయకులు కూడా అమ్మవారే అవుతుంది. కాబట్టి ఈ యొక్క యాగం చేయించుకుంటే విశేషమైనటువంటి పుణ్య ఫలితం కలగడంతో పాటు మీరు అన్నట్టుగా ఆ విద్యా సంస్థలు మంచి పేరు ప్రఖ్యాతలను గడిస్తూ ఉంటాయి, మంచి అందుబాటులో ఉండేటటువంటి పరిస్థితులు ఏర్పరచుకుంటాయి, గొప్ప స్థాయికి వెళ్ళేటటువంటి అవకాశం కూడా ఆ విద్యా సంస్థలకు ఏర్పడుతుంది. ఆ విద్యా సంస్థలో చదువుకున్న విద్యార్థులకు కూడా మంచి ప్రయోజనాలు కలుగుతాయి. అక్కడికి అడుగు పెట్టగానే మానసిక స్థితి కావచ్చు, మానసిక ప్రశాంతత కావచ్చు, అన్నీ కూడా సమపాలనలో ఉండేటటువంటి అద్భుతమైనటువంటి రెమెడీ ఈ యొక్క రెమెడీ. కాబట్టి ఇది చేసుకోవడం వల్ల విశేషమైనటువంటి ప్రజాదరణతో పాటు ఆకర్షణ శక్తితో పాటు విద్యార్థులకు బుద్ధి, జ్ఞానము, వివేకము అన్నీ కూడా కలుగుతాయండి. మంచి విశ్లేషణ అందించారు, ధన్యవాదాలు.